ప్రపంచంలోని అన్ని మతాలను లోతుగా చదివిన ఒక మహానుభావుడు బిఆర్ అంబేడ్కర్ గారు. అయితే ఆయన జీసస్ క్రైస్ట్ బోధనలు చదివినప్పుడు ఒక ముఖ్యమైన మాట చెప్పారు. ఆ మాట ఏమిటంటే, ఒక మతం గొప్పదా కాదా అనేది దాని బోధనలు సమాజంలో ఎలా జీవించబడుతున్నాయన్నదే నిర్ణయిస్తుంది. భారతదేశ చరిత్రలో అత్యంత గొప్ప ఆలోచనాపరులలో ఒకరు బిఆర్ అంబేడ్కర్ గారు. సామాజిక అసమానతలు, ముఖ్యంగా అంటరానితనం వల్ల ప్రజలు పడుతున్న బాధలను ఆయన చిన్నప్పటి నుంచే చూశారు. అందుకే ఆయన జీవితమంతా ఒక ప్రశ్నను ఆలోచించారు. మనిషి నిజంగా సమానంగా జీవించగల సమాజం ఎలా ఏర్పడుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఆయన కేవలం చట్టాలు మాత్రమే చదవలేదు, ప్రపంచంలోని అనేక మతాలను కూడా లోతుగా అధ్యయనం చేశారు. హిందూ మతం, ఇస్లాం, క్రైస్తవం, సిక్కు మతం, బౌద్ధం